అనంతపురం జిల్లా కేంద్రంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపించలేకపోతే చెప్పుతో కొడతానంటూ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాసంలో ఇవాళ వైసీపీ శ్రేణుల సమావేశం జరుగుతోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నివాసానికి ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు చేరుకోగా పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అక్కడికి తరలి వస్తున్నారు. వాళ్ళ ఇంటికాడికి పోలే కదా, వాళ్ళు మా ఇంటికాడికి వస్తాము. మా మనోభావాలను దెబ్బతీస్తారా? ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, అక్కడ జరుగుతున్న ఘటనపై అప్డేట్స్ ఏమున్నాయి? మహిజ అనంతపురం జిల్లా కేంద్రం మొత్తం వాతావరణం వేడెక్కిందని చెప్పొచ్చు. రాజకీయంగా వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అలాగే మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇద్దరి మధ్య వైరం పెద్ద స్థాయిలో రాజకీయ వేడెక్కింది. అయితే గత కొంతకాలం క్రితం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కడప నుంచి అనంతపురం వస్తున్నారు. అనంతపురం వచ్చే సమయంలో నాయనపల్లి క్రాస్ వద్ద ఓ టిప్పర్ అతనిని ఢీకొనే ప్రయత్నం చేసింది. నన్ను హత్యాయత్నం చేసే ప్రయత్నం చేశారు. దీనికంతా పరిటాల కుటుంబమే కారణం అంటూ ఆయన ఆరోపణ చేయడం జరిగింది. ఆయన ఏదైతే ఆరోపణ చేశారో అది కూడా, ఆ టిప్పర్ కూడా మా ప్రస్తుతం కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు సురేంద్రబాబు వాహనం అది. వీళ్ళు ఇద్దరు కలిసి దాన్ని హత్యాయత్నం చేశారు. దాని త్రుటిలో తప్పిందని ఆయన అక్కడి నుంచే ఫోన్ ద్వారా ఎస్పీ జగదీష్ కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఇదే విషయమై శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడు, టీడీపీ బోర్డు మెంబర్, అలాగే మడకసిర ఎమ్మెల్యే ఆయన జిల్లా అధ్యక్షుడు కావడంతో పరిటాల సునీత ఆయన పరిధిలోనే ఉండడంతో ఆయన పరిటాల సునీతకి సపోర్ట్ గా మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఆ తర్వాత ఈయన కూడా మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. అంటే ఈయన వాడిన పదజాలం ఏదైతే ఉందో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఆ పదజాలం కరెక్ట్ లేదు. నువ్వు అహంతో మాట్లాడుతున్నావు, అహంకారంతో మాట్లాడుతున్నావు, రెడ్డి అనే ఉద్దేశంలో నువ్వు అహంకారంతో మాట్లాడుతున్నావు, అది పద్ధతి కాదని ఆయన హెచ్చరించడం జరిగింది. నువ్వు ఇలాగే నీ పద్ధతి మార్చుకోకపోతే నీ తగిన గుడ్బాటం చెప్తాము. ఈ నెల 9వ తేదీ ఇంటి వద్దకు వస్తాను, ఏం చేస్తావు చేసుకున్నట్టు ఈయన కూడా సవాలు విసర్జించి, అయితే దీనిపైనే వాళ్ళు కూడా మరి ప్రకాష్ రెడ్డి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. ఈ రోజు 9వ తేదీ వచ్చింది. వాళ్ళు కూడా అంటే గలాట దానికని కాకుండా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎవరైతే బూత్ కమిటీ ఉన్నారో, బిఎల్ఓలు ఉన్నారో, మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శ్రేణులందరినీ మొత్తం అక్కడికి రమ్మని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర సమావేశం ఉందని ఈ రోజు ఉదయం 9 గంటలకు చెప్పడం జరిగింది. అయితే మొత్తం అంతా అక్కడికి చేరుకున్నారు. చేరుకుంటూనే పోలీసులు కూడా ఇది ముందుగానే గమనించారు. వందల సంఖ్యలో తోపుదుర్తి కుటుంబం వద్ద, అలాగే ఎంఎస్ రాజు ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అంటే అనంతపురం జిల్లా కేంద్రంలో ఎంఎస్ రాజు ఇంటికి, అలాగే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంది. అయితే ఈ 2 వర్గాలు ఎప్పుడైనా తలపడే ఉద్దేశంతో ఇరు వర్గాల ఇంటి దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున మూకమ్మడిగా చేరుకోవడం జరిగింది. అయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి వాళ్ళ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ఎవరు కానీ సపోర్ట్ చేయలేదని చెప్పొచ్చు. ఎవరు కూడా అక్కడికి రాలేదు. అయితే ఈ రోజు ఎంఎస్ రాజుకు మాత్రం టీడీపీ పోలిట్ బ్యూరో మెంబరు, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, అలాగే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, హిందూపురం ఎంపీ పార్థసారథి వీళ్ళంతా మద్దతుగా వచ్చారు. అయితే ఏం జరుగుతుందని ఇంకా తెలియాల్సి ఉంది. వర్జ రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. పాకిస్తానీలు మీరు కూడా అట్లే చేస్తారు. మా కార్యకర్తలు, నాయకులు రాకుండా ఎట్లా వస్తారు? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు కనీసం ఎవరి మీద నమ్మకాలు లేవు. ప్రకాష్ రెడ్డితో ఏదైనా సమస్య ఉంటే ప్రకాష్ రెడ్డి చూసుకోమని చెప్పండి. ప్రకాష్ రెడ్డితో మాత్రమే చూసుకోమంటే అవును, మీరు వద్దన్నారు. ఎస్పీ భోజనాలు పెట్టకపోతే ఎవరు పెడతారు? మీరు పెడతారా భోజనాలు? మాకు వచ్చిన వాళ్ళకేమో మేము గౌరవం